ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఎందుకు కోరుకున్నారు? లోకేష్ గారి మీద పెట్టుకున్న నమ్మకం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే గతంలో రామాయణం మహాభారతం కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడున్న మారీచ సుబాహులు గాని, లేకపోతే విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇలాంటి యుగ పురుషులు కాని, మహా ఋషులు కాని, మేము యాగం చేసుకుంటాము, ఫలానా వాళ్ళు వచ్చి యాగాన్ని పాడు చేస్తున్నారు అని అన్నారు తప్ప మాకు బియ్యం ఇవ్వండి, మాకు ఇల్లు ఇవ్వండి, మేము బతకడానికి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి అని ఏ ప్రజలు కూడా రాముణ్ణి కాని, రామాయణం మొత్తం కాని, ఆయుగం గాని, మహాభారతం నడిచిన ఆయుగం గాని ఎవ్వరూ అడగలేదు. ఇప్పుడు కూడా ప్రజలంతా కూడా మంచి రోడ్లు కావాలి, మంచి నీటి వసతి కావాలి, మంచి మున్సిపాలిటీ డ్రైనేజ్ కావాలి అన్నారు తప్ప మాకు బియ్యం ఇవ్వండి, మాకు పెన్షన్ ఇవ్వండి అని ఎవ్వరూ అనలా. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం కూడా ఏంటంటే సుపరిపాలన, పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి, అంతేకాని సంక్షేమ పథకాలు పరిపాలనలో ఒక భాగం తప్ప అదే పరిపాలన కాకూడదు. చక్కబని చేస్తున్నాడు టీవీ5 సాంబా. ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలో దాంట్లో నిష్ణాతుడు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలకి సూపర్ 6, సూపర్ 7 జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సంక్షేమ పథకాలు మిన్నగా ఇస్తామని చెప్పేసి ఘోరంగా మోసం చేసిన చంద్రబాబు ఇవాళ యుగ పురుషుడు అంటూ చక్కబని చేస్తున్నాడు టీవీ5 సాంబా. చంద్రబాబు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తానని మాట ఇచ్చాడో అవి ఇవ్వకుండా జనాలను మోసం చేసిన సందర్భంలో సంక్షేమ పథకాలు అవసరం లేదు, రోడ్లు లైట్లు వేస్తే సరిపోద్దని చెప్పేసి ప్రజలను ఏమార్చడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ మాట ఇప్పుడుగా చెప్పాల్సింది మీరు ఎన్నికల ముందు చెప్పాలి. మీరు ఆ రోజు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో దానికంటే మిన్నగా ఇస్తాము, దానికి ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పేసి చెప్పారు. మీరు చెప్పింది టీవీ5 ఛానల్ చెప్పని, ఏబిఎన్ ఛానల్ చెప్పని, చంద్రబాబు చెప్పని, లోకేష్ చెప్పని, పవన్ కళ్యాణ్ చెప్పని మీరు ఆ పాట చెప్పారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? మీ యొక్క బాకా మీడియాలతో ఇవాళ సంక్షేమ పథకాలు అవసరం లేదు, రోడ్లు లైట్లు ఉంటే సరిపోద్ది, సుపరిపాలన ఉంటే సరిపోద్ది అన్నారు. మీ మొహం సుపరిపాలన ఎక్కడుంది? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బస్టు పట్టిపోయింది. ఇవాళ శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చివరికి చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే సిగ్గుందా సాంబా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఘోరంగా